మాటల్లో తప్పు చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. నిర్దోషమైన చేతులు ఎత్తాలి. మన చేతులు ఎత్తినప్పుడు ఆయనకు మహిమ రావాలి. మన తలంపులు చూడండి, మీ తలంపులు సరి చేసుకోండి. తలంపుల్లో వేరే ఆలోచనలు వస్తున్నాయి. ప్రభు ఈ వారం అంతా కూడా నోటి మాటలు ఎన్నో మాట్లాడి నన్ను క్షమించు. క్షమాపణ, ప్రతి పాపం, రహస్య జీవితాన్ని అడగమండి. పబ్లిక్లో అందరూ బాగానే మాట్లాడతారు, పబ్లిక్లో అందరూ బాగానే జీవిస్తారు, కానీ రహస్య జీవితం ఎలా ఉంది? దేవునికి కావాల్సింది పబ్లిక్లో నువ్వు జీవితం కాదు, నీ రహస్య జీవితం ఆయనకు కావాలి. ప్రభా నా రహస్య జీవితం ఎలాగుంది? నా రహస్య జీవితాన్ని పరిశుద్ధపరచు ప్రభా. నేను నా 4 గోడల్లో బ్రతుకుతున్న జీవితమే జీవితం అండి. కనుక ఆ జీవితం ఎలా ఉంది? ప్రభా నన్ను క్షమించి. ప్రతి ఒక్కరూ ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభా పాపినైనా నన్ను క్షమించు తండ్రి. ప్రభా నా నోటి మాటలు, హృదయ ధ్యానం, దృష్టికి అంగీకారంగా ఉండేలా సాయం చేయండి. ప్రభా పబ్లిక్లో జీవించే జీవితం కాదు, రహస్యంగా జీవిస్తున్న జీవితమే జీవితం. కానీ రహస్య జీవితం ఎలా ఉంది? ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. రహస్య జీవితం సరిగ్గా లేకుండా పబ్లిక్లోకి వచ్చి ఇక్కడ నువ్వు ఆరాధన చేయలేవు. నీ ఆరాధన కనీసం కప్పు దాటి కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తావు. కనుక ప్రతి ఒక్కరు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభా పాపి నేను నన్ను క్షమించు. అడుగుదాం ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి, ప్రభా పాపి నేను నన్ను క్షమించు, పాపి నేను నన్ను క్షమించు. నా రహస్య జీవితం నాయన బహిరంగంగా కూడా నేను రహస్య జీవితం కూడా బహిరంగంలో వచ్చినా సరే నిర్దోషంగా నేను ఉంటాను నాయన. నా తలంపు, చూపు, నడక, పడక, క్రియల్లో పరిశుద్ధత ఇచ్చి అడగాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఆరాధన నాయన మనుషులు మెప్పించేదిగా కాకుండా, సేవకులు మెప్పించేదిగా కాకుండా నిన్ను మెప్పించేదిగా ఉండేలా చేయతాను. అడిగాను ప్రభా, నువ్వు మెచ్చుకోవాలయ్యా, నువ్వు సంతోషించాలయ్యా. నా ఆరాధన చూసి నువ్వు సంతోషించాలి. నా ఆరాధన ద్వారా నీకు నైవేద్యాలుగా ఉండాలి. నా ఆరాధన నీకు మహిమకరంగా ఉండాలయ్యా. మనుషులను సంతోషపెట్టనయ్యా, చెప్పండి. మనుషులను సంతోషపెట్టనయ్యా. మనుషులను సంతోషపెట్టడానికి నేను ఇక్కడ నిల్చోలేదు, నిన్నే సంతోషపెట్టాలి. నువ్వు నా కోసం రక్తం కార్చు. ఏ మనిషి నా కోసం రక్తం కార్చలేదు. నువ్వు నన్ను పోషిస్తున్నావు, నువ్వు నన్ను పెంచుతున్నావు. ఇక ఈ యొక్క చేతుల్లో, ఈ కాళ్ళల్లో బలం ఉంది. వారం అంతా కష్టపడుతున్నానంటే నీ బలమే. ఒప్పుకోవాలి. నీ శక్తి నాకు ఇచ్చావు ప్రభా, నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు తండ్రి, నీ తెలివితేటలు నాకు ఇచ్చావు. కనుక ఈ ఆరాధన నీకు మాత్రమే, నీకు మహిమ రావాలి తండ్రి. ఆరాధన చేద్దాం, శక్తితో ఆరాధన చేద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం. యేసయ్య నీతో జీవించగలను. నా బ్రతుకుగా మారి నా అంతరంగము నాట్యమాడుతుంది. నీవు నాకు ఇచ్చిన ఆనందం, సంతోషాన్ని బట్టి మన అంతరంగం ఆనందం ఉండాలండి. మన అంతరంగం నాట్యమాడాలండి. ఎవ్వరు కూడా గట్టిగా పాడండి.
నన్ను నడిపించగలవు. నేను నడవలసిన మార్గాలు చూడండి. అంతరంగ పరిశుద్ధతతో ఆరాధన చేయండి. అంతరంగ పరిశుద్ధతో ఆరాధన చేయండి. నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదయ్యా. నీవు నాకు ఇచ్చిన మహిమ ఎదట ఇవి ఎన్న తగనివి కావు. సర్వోన్నతుడా ఆరాధన చేయాలి. అంతరంగ పరిశుద్ధతతో ఆరాధన చేసినప్పుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. ఆత్మతో ఆరాధించదు. మంచి మాటలు కదా. ఎవ్వరు లేరయ్యా, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు. చెప్పండి మరలా, ఎవ్వరు లేరు నాకు. చెప్పండి, ఎవరితో చెప్పుకోవాలయ్యా? నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం.
హల్లెలూయా. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు, మరలా ఎవరు లేరు. ఎవరితో చెప్పుకోవాలి నా బాధ, నా వేదన, నా కన్నీరు ఎవరితో చెప్పుకోవాలి? ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సంగమంతా హల్లెలూయా చెప్దాం. మరలా మరలా సంగమంతా ఒకటే మాట. బిగ్గరగా బిగ్గరగా మరలా ఒక ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి. ఆత్మపూర్ణలే ఆరాధించి, ఆత్మతో ఆరాధించి, ఆత్మతో సంగమంతా ఆఖరిలో ఉన్నవారు ఆరాధించి, ఆరాధించి, ఆరాధన చేయడం సిగ్గుపడకండి. ఆరాధన చేయాలి, బిగ్గరగా ఆరాధన చేయాలి. ఇదే మన శక్తి, మన బలము, మన జ్ఞానం, మనకున్న శక్తి ఇదే. బిగ్గరగా చెప్పాలి కొడదాం, మహిమపడదాం. మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఎవరు డిస్టర్బ్ అవ్వకండి. అదే ఆత్మతో ఆరాధన చేయాలి, ఆత్మపూర్ణులై ఉండాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. మనల్ని ప్రేమించేవారు ఎంతమంది ఉన్నా అంతవరకు మనల్ని ప్రేమించరండి.
నేను చాలాసార్లు ఈ మాటలు చెప్తాను. అంతవరకు ప్రేమించరు, అంతవరకు మనతో ఉండరు. అందుకే మనతో ఎవరు ఉంటారు? మనల్ని స్వచ్ఛమైన ప్రేమతో ఎవరు ప్రేమించారు? వాళ్ళని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరున్నారు అలాంటి వాళ్ళు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఎవరిని నమ్మకూడదని బైబిల్లో ఒక మాట ఉంటుంది. అంటే అందరూ అలాగుండరు, కానీ అందరూ అలాగుండరు. ఏమని ఉంటుంది? నీ అన్నదమ్ములనైనాను నమ్మకూడదట, నీ అక్క చెల్లెలనైనా నమ్మకూడదు, ఆఖరికి నీ కౌగిట్లో ఉన్న భార్యను కూడా నమ్మద్దు అని ఉంది. అందరూ అలాగుంటారు, మంచి మంచి వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఎందుకు రాయించాడు ఇలాగా? నీ భర్తనైనా నమ్మకూడదు. కానీ నువ్వు దేవుడిని ప్రేమిస్తే నీ దగ్గర అందరూ ఉంటారు. మన దగ్గర ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్వాలేదు, అందరూ అలాగుంటారు. మంచి మంచి కుటుంబాలు ఉన్నాయి. బైబిల్లో వాక్యం రాయించాడు. ఒక్కొక్కరు ఎక్కడెక్కడో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం రాయబడి ఉంది ఈ మాటలు. మరొక్కసారి ప్రార్థన చేద్దాం, మరొకసారి ఆరాధనలోకి వెళ్తాం, మరొకసారి దేవుని స్తుతిద్దాం. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. ఇది మాయలోకమని, ఈ లోకం జాలి దయ చచ్చిపోయే మనుషులు. కానీ క్రైస్తవులుగా ఈ సంఘానికి వస్తున్న ఇతరుల కోసం మనకు అనవసరం. ఈ సంఘానికి వస్తున్న వారు ఎవ్వరు ఇలాంటి పనులు మాత్రం చేయకూడదు. జాలి దయ కనికరం ఉండాలట దేవుడు చెప్తున్నారు. జాలి గల హృదయం నువ్వు కలిగి ఉండాలి. మనిషిని చూడగానే జాలి కలగాలి. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరున్నా అంతవరకు నన్ను ప్రేమించేది నీవే యేసయ్యా. కనుక ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఏం చెప్తుంది? మీ భార్యల్ని ప్రేమించండి, మీ భర్తలకు లోబడి ఉండండి. అంటే ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఎంత దారుణంగా ఉన్నారు. చర్చికి వెళ్తూ వాక్యం చదువుతూ దేవుని వాక్యాన్ని వింటూ ఎంత ఘోరమైన పరిస్థితులు వింటుంటే మతి పోతుందండి. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఎవ్వరు ఉండకూడదు. బయటికి రావాలి, అలాంటి పరిస్థితుల్లోంచి మార్పు రావాలి. నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నను, అంతమో వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరో ఉన్నను, అంతమో వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాతో ఉన్నవాడా,
చేతులు పైకెత్తి చెప్దామా? నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. కనుక మనిషిని మనిషిలాగా ప్రేమించడం నేర్చుకోవాలండి. దేవుని మాటలు వేరు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం. పొరుగువారంటే భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఎవరైనా సరే. నీ శరీరం, నీ దేహం అంటే నీకు ఎంత బాధ్యతో ఇతరుల పట్ల అటువంటి బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చదవాలి. అందుకే వాక్యం చదివితే మనం ఎలా బ్రతకాలో మనకి నేర్పిస్తుందండి. మనం ఎలా బ్రతకాలో మనకి నేర్పిస్తుంది. నిజంగా రాత్రి మేము చాలా వేదన అనుభవించాం. చాలా బాధ, చాలా ఎంత బాధ వేసిందంటే చూడకుండా అట్లకంతా కొట్టాడండి భార్యని. ఆమె ఏడుస్తుంది. ఇంత అంత ఏడుపు కాదు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదండి, ఎప్పుడు చేయకూడదు. అన్యులు చూస్తే చాలామంది ఎంతో చక్కగా బ్రతుకుతారు. కానీ క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి వేదన, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పేరు ఎవ్వరికీ రాకూడదు. మేము ఆశ్చర్యపోయాం. మేమేనా మెట్టుంది ఇలాంటి మాటలు? ఒక క్రైస్తవుల కుటుంబాల్లో మేమా మెట్టున్నాం ఇలాంటి మాటలు? ఇక్కడ ఇలాంటి మనస్తత్వాలతో ఎవరైనా ఉంటే మార్పు చెందాలి. ఒక కుక్కను చూసి నేర్చుకోవాలి. నేర్చుకోవాలండి. ఒక ఆవును చూసి నేర్చుకోవాలి. ఒక చేపను చూసి నేర్చుకోవాలి. తన పిల్లలకట ఈత నేర్పిస్తాడు. జంతువులు చూసి నేర్చుకోవాలి. దాని పిల్ల పడిపోగానే వెంటనే కింద నుంచి వచ్చి పైకి ఎత్తి ఒడ్డు మీద పెట్టేస్తుంది. ఒకదేదైనా గుంటలో పడిపోయిందంటే ఇంకా తక్కినవన్నీ జంతువులు వచ్చి దాన్ని బయటికి లాగుతాయి. చూడండి ఎంత చక్కగా జంతువులను చూసి అందుకే నేర్చుకోమన్నాడు దేవుడు. మనుషులందరూ కూడా ఈరోజు ఈ అంత్యకాలంలో మనుషులు మృగాల్లాగా మారిపోతున్నారు. మృగాలేమో మనుషుల్లాగా మారుతున్నారు. ఈ మృగం అనే ఈ యొక్క జీవితం లోపల ఇలా మృగం లాంటివి ఉన్నాయి. ఈ యొక్క కవచం ఉంటే అది తీసి పడేసి నువ్వు సాధువు జంతువులాగా తయారవ్వాలి. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. చాలా బాధ వేసి ఏం పెళ్ళిళ్ళురా నాయన అనిపించింది. నిజంగా చాలా బాధ వేసింది, చాలా భయం వేసింది కూడా. ఇలాంటి పరిస్థితి దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేద్దామని చూపిస్తాను. చూడకుండా అట్లకంతా కొట్టాడండి భార్యని. ఆమె ఏడుస్తుంది. ఇంత అంత ఏడుపు కాదు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదండి, ఎప్పుడు చేయకూడదు. అన్యులు చూస్తే చాలామంది ఎంతో చక్కగా బ్రతుకుతారు. కానీ క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి వేదన, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పేరు ఎవ్వరికీ రాకూడదు. మేము ఆశ్చర్యపోయాం. మేమేనా మెట్టుంది ఇలాంటి మాటలు? ఒక క్రైస్తవుల కుటుంబాల్లో మేమా మెట్టున్నాం ఇలాంటి మాటలు? ఇక్కడ ఇలాంటి మనస్తత్వాలతో ఎవరైనా ఉంటే మార్పు చెందాలి. ఒక కుక్కను చూసి నేర్చుకోవాలండి. ఒక ఆవును చూసి నేర్చుకోవాలి. ఒక చేపను చూసి నేర్చుకోవాలి. తన పిల్లలకట ఈత నేర్పిస్తాడు. జంతువులు చూసి నేర్చుకోవాలి. దాని పిల్ల పడిపోగానే వెంటనే కింద నుంచి వచ్చి పైకి ఎత్తి ఒడ్డు మీద పెట్టేస్తుంది. ఒకదేదైనా గుంటలో పడిపోయిందంటే ఇంకా తక్కినవన్నీ జంతువులు వచ్చి దాన్ని బయటికి లాగుతాయి. చూడండి ఎంత చక్కగా జంతువులను చూసి అందుకే నేర్చుకోమన్నాడు దేవుడు. మనుషులందరూ కూడా ఈరోజు
ఈ కాలం, ఈ అంత్యకాలంలో మనుషులు మృగాల్లాగా మారిపోతున్నారు. మృగాలేమో మనుషుల్లాగా మారుతున్నారు. ఈ మృగం అనే ఈ యొక్క జీవితం లోపల ఇలా మృగం లాంటివి ఉన్నాయి. ఈ యొక్క కవచం ఉంటే అది తీసి పడేసి నువ్వు సాధువు జంతువులాగా తయారవ్వాలి. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. చాలా బాధ వేసి ఏం పెళ్ళిళ్ళురా నాయన అనిపించింది నిజంగా. చాలా బాధ వేసింది, చాలా భయం వేసింది కూడా. ఇలాంటి పరిస్థితులు. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేద్దామని చూపిస్తాను. ఆశల్లో